ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్. అలాగే శ్రీ నాగార్జున యాదవ్ గారు, ఏపీడబ్ల్యూఐడిసి చైర్మన్. అలాగే శ్రీ వెంకటరామిరెడ్డి గారు, కార్పొరేట్ లా నిపుణులు. ముందుగా పురుషోత్తం రెడ్డి గారు, మీరు చెప్పండి, మార్గదర్శి చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఆ విషయాలు ఎస్టాబ్లిష్ అయ్యాయని నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే అసలు చట్టాలనే పాటించలేదు అంటూ ఆయన చెప్పిన వివరణ కానీ, వీటన్నిటికీ అసలు రామోజీరావు గారు ఎందుకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు? ఆయన చట్టాలకు అతీతుడు కాదని మొన్నటి తీర్పు చెప్పిందని ఉండవల్లి గారు అంటున్నారు. మరి ఓవరాల్గా ఒక పక్క చాలా చిత్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రకంగా ఉంటున్నాయి, మిగతా దేశం అంతా ఒక రకంగా ఉంటుంది. ఆప్ కేసుల్లో అవి 100 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు కానీ దాని మీద ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారు. మరోవైపు ఇక్కడ టీడీపీ పార్టీ ఖాతాలోకే 68 కోట్లు వచ్చిందని, అలాగే అనేక కేసుల్లో 1000 కోట్లు రుణాలు ఎగ్గొట్టారని, అవని వచ్చినటువంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళకేమో బీజేపీ టికెట్లు ఇస్తోంది. ఈ రెండింటినీ కలిపి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజానికి రామోజీరావు గారు ఒక్కదానికి కూడా ఎందుకు సమాధానం లేకపోతున్నారు? ఆయన్ని ప్రశ్నిస్తే విపరీతమైన వ్యతిరేక కథనాలు ఇస్తారని చెప్పి జనం కంప్లైంట్ చేయడం కూడా భయపడుతున్నారని ఉండవల్లి గారు వ్యాఖ్యానించారు. మీరేమంటారు? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా మొన్న చీఫ్ సెక్రటరీ గారు ఒక లేఖ రాశారు ఈనాడు న్యూస్ ఎడిటర్కి. వెంటనే మరుసటి రోజు చీఫ్ సెక్రటరీ గారు సమాధానం చెప్తూ రాశారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి పైన ప్రెస్ మీట్ పెట్టినా, లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? అంటే సమాధానం చెప్పడానికి సైతం సిద్ధపడట్లేదంటే అందులో ఎంతగా ఇబ్బంది పడుతున్నారనే దానికి ఒక ఉదాహరణ మాత్రమే. అంటే ఎప్పుడు కూడా ఈనాడు సంస్థలు ఏదైనా ఒక ప్రశ్న వేస్తే దానికి 4 సమాధానాలు చెప్తా ఉంటుంది, వివరణలు ఇస్తూ ఉంటుంది, డిబేట్లు పెడతా ఉంటుంది. కానీ మార్గదర్శి విషయంలో మాత్రం ఆ సాహసం చేయడానికి సిద్ధపడట్లేదు. కారణం ఏంటంటే ఆ విషయంలో వాళ్ళు పూర్తిగా దొరికిపోయారు. ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్ద విషయాలు ఏం మాట్లాడట్లా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన మాట్లాడుతుంది ఒకటే, చట్టం అందరికీ సమానం, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం మీరు డబ్బులు వసూలు చేయట్లేదు, నిధులు వసూలు చేయట్లేదు, రెండోది ఆర్బీఐలో జమ చేయాల్సిన డబ్బులు చేయలేదు. ఈ 2 పాయింట్లే ఆయన ప్రధానంగా. అదే కాకుండా చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వేరే వ్యాపారాలు చేయకూడదని కూడా ఉందటండి. అంటే యాక్ట్ ని ప్రస్తావిస్తున్నాడు తప్ప ఇతర విషయాలు ఎక్కడ ఆయన మాట్లాడట్లేదు. అదే వాళ్ళకి ఇబ్బంది. ఇతర రాజకీయ అంశాలు అవి కళాగలు మాట్లాడంటే అన్ని కలిపి కొట్టేస్తుంటారు వేరే విషయాలు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పర్ఫెక్ట్ గా పాయింట్ మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక విషయం మీద అలాంటి కీలకమైన తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ స్పందించట్లేదు. అంటే ప్రధాన రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళ ప్రభుత్వం నుంచే అఫిడేవిట్ దాఖలు చేశారు దాన్ని తేల్చాలని. అదర్ దెన్ ఏ పార్టీ కూడా బహిరంగంగా స్పందించడానికి సిద్ధం కాలేదు. వీళ్ళందరూ ఏం చెప్తారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి రాజకీయాలు ఆపాదిస్తారు. అసలు రాజకీయాలు ఉన్నది వీళ్ళకి. ఇప్పుడు ఒక సంస్థ పైన కీలకమైన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు మీరు స్వాగతించండి, లేదా ఇంకా అప్పీల్కి వెళ్ళమని చెప్పండి. వ్యతిరేకించవచ్చు. అదే ఏది స్పందించట్లేదు. అంటే వీళ్ళకి కదా అసలు రాజకీయాలు. అంటే దీన్ని సమర్థిస్తే కోర్టులో సమస్య వస్తుంది, పాయింట్ లేదు. వ్యతిరేకిస్తే ఏమవుతుంది? మన రామోజీరావు గారు కోపడతాడు. అంటే రామోజీరావు గారు కోపాన్ని తగ్గించుకోవడం కోసం, ఆ ప్రసన్నం చేసుకోవడం కోసం మాట్లాడడానికి సిద్ధపడట్లేదంటే మీకు రాజకీయాలు ఉన్నట్టా కాదా? కాబట్టి రాజకీయాలు మీరు పెట్టుకొని పాయింట్ మాట్లాడుతున్నానికి రాజకీయాలను ఆపాదించే ప్రయత్నం అనేది రాష్ట్రంలో జరుగుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి చెప్తున్న పాయింట్ ఏంటంటే, నేను విషయాలు పోవట్లేదు, మీరు బహిరంగ సిద్ధించాడు. ఆయన ఒక జాతీయ ప్రతినిధి, తెలుగుదేశం, ఆయనే గెలుక్కున్నాడు. ఆయన వయసుతో సంబంధం లేకుండా రమ్మంటే అమరశోధ చేసాడు చేతి. అంటే బహిరంగంగా చర్చకు కానీ లేదా డిబేట్కి కానీ కోర్టులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ ప్రజా ప్రయోజనాలు వచ్చినా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుంది, ఇంప్లీడ్ అవుతుంది. ఇది విస్తృతమైన ప్రజా ప్రయోజనాలు అని ఇద్దరు అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటున్నారు, రామోజీరావు గారు అనుభవించారు. మరి మీరు ఇంప్లీడ్ పిటిషన్ అయ్యండి కోర్టులో, రామోజీరావు గారు సమర్థిస్తూ వేయండి. అంతెందుకు కొమ్మినేని గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ వేసింది, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన బాగా సమర్థిస్తారు కదా రామోజీరావు గారిని, ఇప్పుడు ఇంప్లీడ్ పిటిషన్ వేసి ఆయన సమర్థించండి తెలంగాణ హైకోర్టులో. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నోటీస్ కూడా ఇస్తారన్నాడు కదా, ఆయన కూడా వేసి పిటిషన్ వేసి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో మనకు కనపడేది ఏంటంటే, పాయింట్ కాడ పట్టుకున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన పాయింట్ కూడా ఇది సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోవడం ఎదురుదాడి కొత్త మార్గంలో ఎంచుకున్నారు. కాబట్టి ఒక పత్రికను పెట్టుకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉంటే మాకు చట్టాలతో సంబంధం లేదు. ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి బాధపడుతుంది, భయపడుతుంది. అంటే పత్రిక ఉంటే మేమేమైనా చెయ్యొచ్చు, పత్రిక ఉంటే మేము అన్నిటికీ అతీతులము, ఎందుకంటే మాకు ఓట్లు ఉంటాయి, ప్రజల్ని మభ్య పెట్టచ్చు, ప్రజలకి సానుకూలంగా ప్రతికూలంగా ఓట్లు రాసుకోవచ్చు. కాబట్టి మేము చట్టానికి అతీతం. ఇది పెంచి పోషిస్తే భవిష్యత్తులో
ప్రతి ఒక్కడు ఇప్పుడు రిలయన్స్ వాడు ఒక పత్రికని, టాటా వాళ్ళు ఒక పత్రికని పెట్టుకునేసి ఇంకా మా ఇష్టం అన్నారంటే ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఆడ ఉంటుంది అనేది ఆయన ప్రధానమైన పాయింట్. ఈ పాయింట్ తో ప్రజాస్వామ్యవాదులు ఏకీభవించాలి. ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటంలో ఎవరి తప్పని పక్కన పెడదాం, చట్టంగా ఉండాలనేది అందరూ సమానమైన వాదాన్ని కోర్టులో ఒప్పుకుంటే, కానీ లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా నెగ్గుతారు. ఆ విషయంలో వారు సమాధానం చెప్పుకోక తప్పదు. రైట్. ఇది ఆపు దాని మీదేమో ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారు. ఇక్కడ మరి టీడీపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ కూడా వర్తిస్తుందని ఒక వార్తలు వస్తున్నాయి కదా. 68 కోట్లు ఇల్లీగల్గా పార్టీ అకౌంట్లోకి వచ్చినాయని, అలాగే 1000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ, 100 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ బీజేపీ టిక్కెట్లు ఇస్తుంది. ఈ ద్వంద్వ వైఖరిని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మన రాష్ట్రంలో 6 మంది ఎంపీలకి బీజేపీ టికెట్లు ఇచ్చింది. దాంట్లో సుజనా చౌదరి ఒకరు, సీఎం రమేష్ ఒకరు. పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. వీళ్ళిద్దరి పైన ఈ ఐటీ నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? మన వీళ్ళ బీజేపీ వాళ్ళు ఇచ్చినారు. 7 ఏళ్ళు అయింది ఇచ్చి. ఇప్పటికేమంటారు, మేమేం కొట్టేలేదు, కేసు కొట్టాల్సిన అవసరంలా, పురోగతి చెప్తే అదే చాలు. ఇప్పుడు కవిత గారి విషయంలో వదిలేసి ఉండొచ్చు కదా. కవిత గారికి నోటీసులు ఇచ్చి వదిలేయింది 3 నెలల తర్వాత జైల్లో పెట్టారు. నేనేం తప్పట్టట్లా, చట్టం ముందు అందరూ సమానులే. అరవింద్ కేజ్రీవాల్ మీరు చట్టం ఉన్నా అరెస్ట్ చేసుకోండి, తప్పేం లేదు. కాకపోతే మీరిద్దరు పార్టీ నాయకులు, దేశం అంతా నేను పోవట్లా, సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి మీ సంబంధించిన ఐటీ శాఖే నోటీసులు ఇచ్చింది. ఎందుకు అది ఆగిపోయింది? నోటీసులు ఆగిపోయింది. వాళ్ళు దోషులు గీసిన నేను చెప్పట్లా, మీ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఆగిపోయింది. 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆగిపోవడం ఏంటి అంటే, వాళ్ళు బీజేపీలో ఉన్నంత వరకు అది కదలదు ఇంకా ఫైల్. వాళ్ళకి ఇప్పుడు ఏకంగా ఎంపీకి సీట్లు ఇచ్చారు అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా బీజేపీకి. తెలుగుదేశం జోలికి ఎట్టబోతారు ప్రధాన మిత్రపక్షం. ఇప్పుడు తెలుగుదేశం నోటీస్ ఇచ్చారంటే 6 చోట్ల గెలవాలి కదా. ఇప్పుడు 6 చోట్ల ఎంపీలుగా 10 చోట్ల ఎమ్మెల్యే తెలుగుదేశం ఓట్లని ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం చెప్పినట్టు వాళ్ళు వినాలి. కాబట్టి తెలుగుదేశం జోలికి ఇప్పుడు పోరు. పైపెచ్చు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇతరులు ఇప్పుడు ఇతరులకు నీతులు చెప్తారు. కాబట్టి ఇప్పుడు బీజేపీకి సంబంధించినంత వరకు వాళ్ళతో ఉన్న వాళ్ళ పట్ల ఒక పద్ధతి, వాళ్ళ మిత్రపక్షాల పట్ల ఒక పద్ధతి, వాళ్ళతో రాజకీయంగా విభేదించే వాళ్ళ పట్ల ఇంకొక పద్ధతి. ఈ రోజు బీజేపీ నాయకులు చంద్రబాబు గారిని ఎవరేం చేయలేరని తేలుస్తున్నారా? ఈ ఎన్నికల వరకు పిఎంఎల్ఏ కేసులో కానీ, ఈ పార్టీలోకి ఇది హవాలా డబ్బులు వచ్చినాయని కానీ వీటిలో ఏం చేయలేరు అట్లయితే. మోడీ గారే కాపు కాస్తారు అట్లయితే. చెయ్యలేరన్న విషయం నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి జైల్లో పంపించిన తర్వాత అది కొట్టేశారు. చెయ్యొచ్చు, చంద్రబాబు గారిని చేస్తారు. కానీ ఇప్పుడు సాధ్యం కాదు. ఎన్నికలంత వరకు బీజేపీ వాళ్ళ అనుబంధం ఉన్నంత వరకు ఫర్దర్ గా ముందుకెళ్ళదు అంటున్నారు. అట్లే ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అరెస్ట్ చేసి ఇప్పుడు అనితర సాధ్యుడు ఆయన జోలికి ఎవరని అరెస్ట్ చేసినాడు కదా, లోపల పెట్టారు కదా రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అది జరగకపోవచ్చు. పాయింట్ ఏంటంటే వాళ్ళతో పొత్తులో ఉన్నంత వరకు రారు. నిన్నటి వరకు పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ ఎంత గట్టిగా మాట్లాడినారు చంద్రబాబు గారు అవినీతి పైన. ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? మిత్రపక్షం కాబట్టి మాట్లాడు. కాబట్టి బీజేపీతో అలయన్స్ ఉన్నంత వరకు ఎన్నికల వరకు ఇది అట్లే ఉంటుందని అనుకోవచ్చు. రైట్. వెంకటరామరెడ్డి గారు చెప్పండి, నిన్న ఉండవల్లి గారు చెప్పింది తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఈనాడు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? రామోజీరావు గారు ఎందుకు స్పందించట్లేదు? ఒకసారి ఏమో మార్గదర్శి చైర్మన్ ఆయన కాదని, ఇంకోసారి ఏమో ఆయనేనని, ఇట్లా గందరగోళం అయ్యారు కదా. స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిన్న చాలా డీటెయిల్డ్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు ఉండవల్లి గారు. ఇది చట్టం ముందు అందరూ సమానమే. ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఓవరాల్గా ఈ పరిణామం ఎటువైపు దారి తీసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రజలందరికీ మనం శుభాకాంక్షలు చెప్పాలండి. అంటే ఒక అనకొండని, ఆర్థిక అనకొండ, అతని పైన ఏమైనా విమర్శలు చేస్తే వాళ్ళందరిపైన దాడి చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మీడియా, ఆ మీడియాని ఎదుర్కోగలిగినటువంటి సత్తా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఉంది అని మనం ఆశిద్దాం. తర్వాత ఇప్పటికి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకా కూడా సాధించాల్సింది చాలా ఉందండి. ఇక్కడితో అయిపోలేదు. మనం పూర్వ చరిత్రను చూస్తే 1980 దశకంలోనే రామోజీరావు గారి పైన, వాళ్ళ సంస్థ పైన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు డిపాజిట్స్ సేకరించారు. వీళ్ళు దానిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పారు. ఎంక్వైరీ కండక్ట్ చేశారు. దానిపైన ఆర్థిక నేరాల కింద కేసులు కూడా పెట్టారు. ఇది చాలామందికి బహుశా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దృష్టిలో ఉందో లేదో కూడా తెలియదు. నేను మళ్ళీ ఆయన్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆయనకు కూడా ఒకసారి అప్డేట్ చేస్తాను. అప్పుడు ఏం చేశారంటే ఆ కేసుని ఆర్థిక నేరాలకి సంబంధించినటువంటి కోర్టులో దాన్ని అలాగా లిస్ట్ కాకుండా చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనూ తర్వాత యాజ్ వెల్ యాజ్ సెంట్రల్లోనూ కంపెనీస్ యాక్ట్ని ఆయనకు అనుగుణంగా మార్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం ఈ విధంగా జరిగింది కాబట్టి ఈయన పైన కేసులు కొట్టివేయచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో చెప్పించగలిసినటువంటి ఘనత ఆయనకుంది. ఈ పాత కేసు అందుకే ఇప్పుడు దొంగలు మామూలుగా మనకు ఏదైనా ఒక నేరం జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ నేరం ఏ గ్యాంగ్ చేసి ఉండొచ్చు అంటే వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి.
అదే పద్ధతి 1980s ఏ పద్ధతి అయితే అనుసరించాడో మళ్ళీ ఇప్పుడు కూడా అదే పద్ధతి అనుసరించారు. ఇదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు కూడా అవసరమైతే చట్టాలను మార్చి మళ్ళీ కేసులు కొట్టించుకోగలిగినటువంటి సమర్థత అతనికి ఉన్నది. దీంట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత ఇక్కడ న్యాయ వ్యవస్థ పైన మనందరికీ గౌరవం ఉంది, న్యాయాధికారులపైన గౌరవం ఉంది. కానీ ఈయన కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆల్రెడీ ఆయనకి తెలుసు, ఇది మనందరికీ జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరు కూడా ప్రెస్లోనో లేకపోతే బహిరంగంగానో మాట్లాడడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ నిజమెరిగిన సత్యం ఏంటంటే, జగమెరిగిన సత్యం అది. ఇది చెప్తూ ఉంటారు అందరు కూడా. ఇది ఎంతవరకు న్యాయ వ్యవస్థ పైన గౌరవంతోనూ వాళ్ళని ఎవరిని విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో కాకుండా చెప్తాను. ఇది జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక జడ్జి గారు వారు రిటైర్ అవుతున్నటువంటి రేపు రిటైర్ అవుతారనగా ఈరోజు ఆ పర్టికులర్ రామోజీరావు గారు ఫైల్ తెప్పించుకొని కాజ్ లిస్ట్లో కూడా లేనటువంటి కేసుని అవతల వాళ్ళకి నోటీసు కూడా లేకుండా విచారించి కొట్టివేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి వల్ల 10 సంవత్సరాలు మనం సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొట్టాల్సి వచ్చింది, ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రామోజీరావు గారికి ఇప్పుడు 88 ఏళ్ళు 89 ఏళ్ళు అంటున్నారండి. అంటే ఇప్పుడు ఆయనకి చట్టాలు నీకు వ్యతిరేకం కాదు, లేకపోతే చట్టాలు నీకు అతీతం కాదు అనేటువంటి నిరూపణ ఆయన బతికుండగా జరగాలి అంటే ఈ కేసులపైన విచారణ అతి త్వరగా జరగాలి. అతి త్వరగా జరిగి ఆయన బ్రతికుండగానే బాబు నువ్వు అతీతుడు కాదని చెప్పగలిగినటువంటి దీన్ని తీసుకురావాలి. అందువల్ల నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మిగతా దాంట్లో ఉన్నటువంటి 2 గవర్నమెంట్లు, ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరు కూడా దీనిపైన ఎక్స్పెడిట్ పిటిషన్ వేసి అతి త్వరగా దాన్ని విచారించేటువంటి స్థితికి చేస్తాను. మీరు నమ్ముతున్నారా? ఆయన వెళ్ళి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిసి వచ్చారు కదా. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం సార్, మనం ఇప్పుడు మాట్లాడడానికి కూడా లేదు దాంట్లో. అంటే ఆ మధ్య ఐఎంజీ భారత్ కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ ఏంటి, మీ అభిప్రాయం ఏంటంటే కూడా మరి రేవంత్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందో లేదో నాకైతే తెలీదు. ఎక్కడ ఇస్తుంటే ఈ పాటికి వార్తలు వచ్చిందే కదా. సో చంద్రబాబు గారి మీద వాళ్ళని కాపాడుకుంటున్నారు, రామోజీరావు విషయంలో మరి అందుకు భిన్నంగా వెళ్తారు, ఆశ్చర్యపోవాలి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు తన వరకు వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా తను శుద్ధపూస అనే పద్ధతిలో కాకుండా ఇప్పుడు మనం జీజీ రెడ్డి గారిని తీసుకుందాం. జీజీ రెడ్డి గారు ఆయన రష్యాకు ఎక్కడికో పారిపోయారు, ఉక్రెయిన్కి పారిపోయారు అనుకుందాం. ఆయన షేర్లు నిన్నటిదాకా నీ దాంట్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన కొడుకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. దీనిపైన అసలు మీకు పైన ఏదైనా విమర్శ వచ్చినప్పుడు మీరు ఎందుకు దానిపైన ఇవ్వట్లేదు? ఈరోజు నేను పత్రికాపూర్వకంగా లేకపోతే మీకు ప్రెస్ మీట్లో లేకపోతే ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని రేపు నా పైన కూడా వ్యతిరేకంగా ఇంకొక వార్త రాయొచ్చు. అందువల్ల ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మిస్యూజే. ఇప్పుడు ఎందుకు వ్యాపారాలు చేయకూడదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ఉండవల్లి యాక్ట్ ప్రకారం ఇంకో వేరే వ్యాపారం చేయకూడదని ఉందట. అరుణ్ కుమార్ గారు నిన్న అంత ప్రత్యేకంగా ఉన్నటువంటి విషయాలని కూలంకషంగా చెప్పారు కదా. ఒక్కటిగాడంటే ఒక్క పాలిటీషియన్ అయినా, కనీసం చిన్న సైజు పొలిటీషియన్ అయినా ఎవడైనా రామోజీరావు గారిని వ్యతిరేకించడానికి సాహసించారా? అంటే మన వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే అన్యాయాన్ని వ్యతిరేకించడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు. మన పొలిటీషియన్స్ అంతా అదే స్థితిలో ఉన్నారు. అంటే పొలిటీషియన్స్ అంతా కాదు, అదే ఇప్పుడు ఎవరైతే వైసీపీ వాళ్ళే చాలా సార్లు చెప్తున్నారు, వాళ్ళు ఫేవర్ తీసుకోవడం కోసం తెలుగుదేశం. ఇంకొకటి ఇక్కడ మనం గమనిస్తే బీజేపీ హోంమంత్రి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకోటి ఇక్కడ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పైన ఏదో ప్రేమతోనో లేకపోతే ఆయన నుంచి ఏదో ఆశించో ఆయన వల్ల మనకు సీట్లు వస్తాయని చెప్పేసి అని అలయన్స్లోకి వచ్చారని నేను అనుకోవట్లే. ఇది చాలా దీర్ఘంగా ఆలోచించి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వీళ్ళందరినీ తిట్టాడు. మా పార్టీ ఇంకోటి, మీరు అమిత్ షా గారిని ప్రధానమంత్రిని అంత ఈజీగా అంచనా వేయద్దు. వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళని, వాళ్ళని తిట్టిన వాళ్ళని, వాళ్ళని జైల్లో వేసిన వాళ్ళని ఎవరిని వాళ్ళు వదలలేదు. ఇది కూడా ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా స్నేహం చేస్తున్నట్టుగా నాటకం ఆడి వీళ్ళ పార్టీని వాళ్ళ పార్టీలో మెర్జి చేసుకోవడానికి రేపు ఎట్లాగో ఆయన గెలవడు, చంద్రబాబు నాయుడు గారు గెలవరు. ఇప్పుడు ఆమెని పురంధరేశ్వర గారిని వాళ్ళ పార్టీ హెడ్ చేయడంలో కూడా అదే ఉద్దేశం. అక్కడ మనవాళ్లే ఉంటారు. వీళ్ళందరూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకు పోక తప్పదు, మన జగన్ గవర్నమెంట్ వస్తే మాత్రం తప్పకుండా వీళ్ళు మళ్ళీ ఈ స్కిల్ స్కామ్లు ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి కదా, వాటిపైన మళ్ళీ విచారణ జరుగుతుంది. అప్పటిదాకైతే విచారణ ఇప్పుడు వాళ్ళు చేయడానికి కూడా సాహసించరు ఎవరు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోతే తప్పకుండా చంద్రబాబు నాయుడు నీళ్ళైపోతే, లోకేష్ బాబు నీళ్ళైపోతే తప్పకుండా బీజేపీలోకి వీళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు సుజనా చౌదరి గారిని మిగతా వాళ్ళని వీళ్ళందరినీ ఎలాగా తీసుకున్నారు అంటే ఈయన ఒక అందుకు వెళ్ళి బతిలాడుకుంటే వాళ్ళు ఒక అందుకు సరే, కానీ ఒక శత్రువుని మన పక్కన పెట్టుకున్నాం. పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఇంకోటి దే నోస్ వెరీ వెల్
చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ముస్లింల మనం బీజేపీతో పొత్తు కలుపుకుంటే ముస్లిం ఓట్లు ముస్లింలు మైనారిటీలు క్రిస్టియన్స్ మనకు దూరం అవుతారనే సంగతి ఆయనకు తెలియదా? తెలిసి కూడా చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు ఇతనితో అంటే ఒక సంఖలో పెట్టుకున్నట్టు శత్రువుని సంఖలో పెట్టుకొని వాడిని ఒత్తేసేస్తారు, వాళ్ళ సంఖలోంచే ఒత్తేస్తారు. రైట్, చూద్దాం. శ్రీనివాసరెడ్డి గారు బద్రిరాజుపాలెం నుంచి చెప్పండి, రామోజీరావు గారు చట్టాలకు అతీతుడా ఏం కాదు, అసలు ఎందుకు ఇంతకాలం ఇట్లా సాగుతూ వచ్చింది? ఉండవల్లి గారు అడుగుతున్న ప్రశ్నలకు ఒక్కదానికి కూడా రామోజీరావు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు? హలో, కట్ అయినట్టుంది. కృష్ణయ్య గారు కడప. నమస్తే అండి. నమస్కారం సార్. అక్కడ ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, నాగార్జున యాదవ్ గారికి అందరికి నమస్కారం అండి. నమస్కారం సార్. విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ రామోజీరావు గారిని ఫ్రమ్ బిగినింగ్ నుంచి మార్గదర్శి విషయంలో చంద్రబాబే సేఫ్ చేస్తున్నారు సార్. ఓకే. దాంతో పాటు ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి శ్రీనాథ్ చౌదరి గారు కానీ, రమేష్ గారు కానీ ఎంతో ఆర్థిక నేరాలు చేసి అసలు చాలా నష్టం చేస్తున్నారు సార్ మన భారతదేశానికి. ఏది లోన్లు తీసుకొని ఎగరగొడతా చట్టము ఎవరికి అతీతుగా అనేది ఎవరికి తెలుసున్నా సార్? మనలాంటి సామాన్య ప్రజలకే, డబ్బులోనికి అధికారంలో చట్టము చుట్టమే సార్. ఇది వాస్తవం అండి. అందువల్ల మీరు ఏం చేయాలంటే సార్, మీరు ఇంతగా రోజు మీరు డిబేట్ పెడుతున్నారు కదా, ఇప్పుడు మార్గదర్శి పైన ఏం జరుగుతున్నారు సార్? ఏదో ఉండవల్లి గారు ఉన్నారు కాబట్టి జరుగుతున్నది అంతో ఇంత న్యాయం. తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఎల్లో పత్రికలు ఉన్నటువంటి మన ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని అనేక ఫేక్ న్యూస్ ఇస్తున్నారు కదండి. ఈ ఫేక్ న్యూస్ మాలాంటి వాళ్ళు నమ్మినప్పుడు సాక్షిలో ఒక న్యూస్ వస్తుంది, దీంట్లో ఒక న్యూస్ వస్తుంది. ఏది నమ్మాలండి సామాన్య మానవుడు? ఏదైనా ఫేస్ చేసుకోవాలి. ఏం ఇంత దౌర్భాగ్యం? సోషల్ మీడియా వచ్చిన తర్వాత అటువంటి విషయాలు సోషల్ మీడియాలో కూడా ఫేక్ వార్తలు వస్తున్నాయి కొన్ని, బట్ కొన్ని వాస్తవాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కృష్ణయ్య గారు, చూద్దాం మరి. ఈ జగన్ ప్రభుత్వం మీద రామోజీ రాధాకృష్ణన్ చేస్తున్న దాడి తెలుగుదేశం కూటమి వల్ల కావట్లేదు. అందుకే వీళ్ళు రోజుకి కొన్ని లక్షల కరపత్రికలుగా మార్చి జనం మీద రుద్ది ఇది నమ్మండి మేము రాస్తున్నాం, ఈ అబద్ధాలు మీరు నమ్మండి అని ప్రచారం చేస్తున్నారు. రైట్, నాగార్జున గారు చెప్పండి, ఏమిటి రామోజీరావు గారు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు ఈ విషయాల్లో? అసలు ఈ వార్తే కనపడకుండా చేయాలని, ఈ సమాచారమే బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా నిన్న మనం విన్నాం. ఉండవల్లి గారు చెప్పిన తీరుతెన్నులు ఇవన్నీ కూడా. సో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? సాక్షి టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. మార్గదర్శి గురించి ఎంతో విధంగా ఎప్పటి నుంచో 2006, 2007 నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. తెలుగు ప్రజలు వింటూనే ఉన్నారు. ఈనాడు తనకున్నటువంటి ఎంతో కొంత విశ్వసనీయతో, ఎంతో కొంత గతంలో ఉన్నటువంటి ఆ పేరును ఉపయోగించి కొంతవరకు ఏదో విధంగా డిస్టర్బ్ చేయడానికి క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేయాలండి. ఇది 31 డిసెంబర్ 2018న తెల్లప్రోలు రజనీ గారు హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పులో ఆవిడ ఏం చెప్పిందంటే, పాపం రామోజీరావు గారు చాలా వయోవృద్ధుడు, దాంతోపాటు ఆయన మీద ఎటువంటి కంప్లైంట్లు లేవు. నిజంగానే ఆయన RBI 45S ప్రకారం 45Sని దాటుకొని ఉల్లంఘించి మరీ ఆయన 2600 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించాడు. అయినా అంత పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు, అంత వయసున్న మనిషి ఏం చెప్తున్నాడంటే డబ్బులన్నీ తిరిగి ఇచ్చామని చెప్తున్నాడు. డిపాజిట్లు సేకరించడంలో తనకి ఏమాత్రం కూడా తప్పుడు ఆలోచన లేదని చెప్తున్నాడు. అంత పెద్ద మనిషి తప్పుడు ఆరోపణలు లేవని చెప్పాం కాబట్టి ఈ కోర్టులో ఆయన్ని పనిష్ చేయలేవు, కాబట్టి ఆ 2 పిటిషన్ని మేము క్వాష్ చేస్తున్నామని చెప్పి విభజన జరుగుతున్నటువంటి, అంటే హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు విభజన జరుగుతున్నటువంటి చివరి రోజు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్దారులకు కూడా తెలియకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్ద న్యాయవాదుల సమక్షంలో ఈ తీర్పు రిజిస్టర్ చేశారు. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఆవిడికి 2021 సెప్టెంబర్న నేషనల్ కంప్యూటింగ్ లా ఆఫ్ ట్రిబ్యునల్ NCLTలో మెంబర్గా కూడా ఆవిడికి మరొక హోదా కూడా వచ్చింది. కాబట్టి దీని గురించి మీకు ఒకసారి చెప్పదలుచుకుంటున్నా. దీంట్లో బాగా డిస్టర్బెన్స్ ఏం జరుగుతుందంటే, మార్గదర్శి చిట్ ఫండ్ అంటే ఏంది, మార్గదర్శి ఫైనాన్స్ అంటే ఏంది అనేది చాలామందికి తెలియట్లేదు. దాని గురించి చెప్తున్నా. ఎవరైతే రామోజీరావు గారు ఏం చేస్తున్నారంటే, చిట్ ఫండ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా ప్రజల నుంచి చిట్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇది మొదటి పాయింట్. చిట్ ఫండ్ పాడుకొని, చిట్టు పాడి
ఎవరైతే పాడుకున్న వాడికి డబ్బులు ఇవ్వాలైతే వాడికి డబ్బులు ఇవ్వకుండా తనకి ఎక్కువ మోతాదులో వడ్డీని ఆశ చూపించి వాడికి ఇవ్వాల్సిన డబ్బుని డిపాజిట్ల రూపంలో మార్గదర్శి ఫైనాన్స్ దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి విషయం. సో చిట్ ఫండ్, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వేరు, మార్గదర్శి ఫైనాన్స్ వేరు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు చెప్తా వినండి. ఇక్కడ రెండు రకాలైనటువంటి రామోజీరావు గారు రెండు రకాలైనటువంటి దోపిడీ చేశాడు. ఒకటి, చిట్ ఫండ్ కంపెనీ అనేది చిట్ ఫండ్ యాక్ట్ 1971 పేరు మీద ఆ యాక్ట్ ప్రకారం రన్ అవ్వాలి. కానీ ఇక్కడ చంద్రబాబు యాక్ట్ నెంబర్ 1995 కింద రన్ అవుతుంది. ఇది సమస్య. దాంతోపాటు ఫైనాన్స్, మార్గదర్శి ఫైనాన్స్ అనేది డిపాజిట్లు సేకరిస్తుంటే ఆర్బీఐ యాక్ట్ మీద రన్ అవ్వాలి. కానీ ఆర్బీఐ యాక్ట్ మీద రన్ అవ్వట్లా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ యాక్ట్ ద్వారా రన్ అవుతుంది. ఈ రెండు రకాలైనటువంటి చట్టాలను ఉల్లంఘించి వీరు సృష్టించుకున్నటువంటి చంద్రబాబు యాక్టు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ యాక్ట్ ప్రకారం ఈ రెండు రన్ అవుతున్నాయి. వీరు చేసినటువంటి తప్పులు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తానండి. ఒకటి, చిట్ ఫండ్ యాక్ట్ గురించి, వీళ్ళు చిట్లు కరెక్ట్ చేసేటప్పుడు గురించి చెప్తారనండి. ఒకసారి మనం చిట్ ఫండ్ యాక్ట్ పరిశీలిస్తే, టూకీగా చెప్తున్నానండి, మళ్ళీ టైం వేస్ట్. ఒకటి, చిట్ ఫండ్ యాక్ట్ మనందరి దగ్గర చిట్లు కరెక్ట్ చేసుకుంటే ఆ డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలి అనేది ఉన్నటువంటి ఒకటి రూల్. మార్గదర్శి రామోజీరావు ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదు. ప్రతి చిట్టుకి సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అది కూడా చేయట్లేదు. దాంతోపాటు చిట్ కంపెనీలో నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం మరే ఇతర కంపెనీలు నిర్వహించకూడదు, అది మూడోది. దాంతోపాటు ఒకవేళ ఎవరన్నా చిట్ అంటే సబ్స్క్రైబరు చిట్టు కట్టడం ఆపేస్తే దాని డబ్బులు కూడా చిట్ ఫండ్ నిర్వహిస్తున్నటువంటి ఆ కంపెనీనే కట్టాలి. సో చిట్ ఫండ్ యాక్ట్ అన్నిటినీ ఉల్లంఘిస్తూ రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ అనేది ఒకటి నిర్వహిస్తున్నాడు. దానికి ఇది ఒక పద్ధతి. దీని మీద ఎంక్వైరీ కమిషన్ జరుగుతుంది. తర్వాత మార్గదర్శి ఫైనాన్స్కి వద్దాం. ఎవరైతే చిట్ ఫండ్ యాక్ట్లో డబ్బులు పాడుకున్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా దాన్ని డిపాజిట్ల రూపంలో 2600 కోట్ల రూపాయలు సేకరించారు. సేకరించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఆర్బీ యాక్ట్ అమలవదు, మాకు అదేవిధంగా 45S అమలవదు, మేము హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ కాబట్టి మాకేమీ అప్లికబుల్ అవ్వవు అని 2600 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. సో ఇక్కడ మార్గదర్శి ఫైనాన్స్లో రామోజీరావు గారు చేసినటువంటి తప్పులు ఏంటంటే, దొరికిపోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుందో అనేది నాకు అర్థం కావట్లా. ఒకవేళ నువ్వు డిపాజిట్ సేకరించి ఉండుంటే రూపాయి కానీ నువ్వు సేకరిస్తే నువ్వు 3 రూపాయలు తిరిగి చెల్లించాలి, లేదా నీకు జైలు శిక్ష విధించాలి అనేది ఆర్బీఐ యాక్ట్లో ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, రామోజీరావు గారు 2600 కోట్ల రూపాయలు సేకరించాడు అని ఒప్పుకుంటుంది, మార్గదర్శి ఫైనాన్స్ ఒప్పుకుంటున్నారు, డిపాజిట్లు సేకరించి ఆ 2600 కోట్ల రూపాయలు మేము తిరిగి చెల్లించామని మార్గదర్శి ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు ఆమోదించింది, హైకోర్టు కూడా అది ఆమోదించి కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, 2600 కోట్ల రూపాయలు సేకరించడం అనేది అనైతికం, చట్టబద్ధం కాదు. దాంతోపాటు మీరు తిరిగి చెల్లించారంటున్నారు. ఎంతమంది చందాదారులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఎంత మొత్తంలో మీరు తిరిగి చెల్లించారు, ఎంత మొత్తం మిగిలింది, దీన్ని ఏ విధంగా చెల్లించారు అనేటువంటి కాపీ లేకుండా తెల్లప్రోలు రజనీ గారు ఈ కేసు ఎట్లా కొట్టేసింది కాబట్టి మేము లోపలికి వెళ్ళట్లేదు, ముందు మీరు 2600 కోట్ల రూపాయలు సేకరించారు కదా, ఆ డబ్బుల్ని తిరిగి ఎలా చెల్లించారు, ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లించారు, నగదు రూపంలో చెల్లించారా లేకపోతే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో చెల్లించారా, ఏ రోజు చెల్లించారు, ఎంత మొత్తంలో చెల్లించారు, చందాదారులు కట్టింది ఎంత, మీరు ఇచ్చింది ఎంత, దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక మీరు తయారు చేయండి. తయారు చేసి మీరు కోర్టులో సబ్మిట్ చేస్తే మేము నమ్మం. మీరు అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయండి. వాళ్ళు తెలియజేశారు, వాళ్ళు చెల్లించారు అని వాళ్ళ తరపున మాకు అఫిడవిట్ దాఖలైతేనే మేము నమ్ముతాం. కాబట్టి 6 నెలల్లో దీని మీద సమగ్రంగా విచారణ జరిపించండి అని చెప్పింది. ఏది, మీరు సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించారా లేదా అనే దాని మీద. కాబట్టి ఇప్పుడు అసలు డబ్బులు తిరిగి చెల్లించారా లేదా అనే మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు
మేము ఇప్పుడు అంటే మీకు సింపుల్గా చెప్తున్నానండి, ఒక దొంగ బ్యాంకు దగ్గరికి వెళ్ళి బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపల ఉన్నటువంటి లాకర్లో ఉన్నటువంటి ₹1,00,00,000 దొంగతనం చేశాడు. ఈ విషయం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ దొంగ ఏమంటున్నాడంటే, మేము మళ్ళా తాళాలు పగలగొట్టి మళ్ళా బ్యాంకు లాకర్లో పగలగొట్టి దొంగతనం చేసినటువంటి ₹1,00,00,000 ఆ లాకర్లో భద్రంగా పెట్టి వెనక్కి వచ్చాం కాబట్టి మా మీద ఉన్నటువంటి ఆ కంప్లైంట్ని మీరు వెనక్కి తీసుకోండి అని ఆ దొంగ వాదిస్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటే రామోజీరావు చేసింది కూడా కరెక్టే. రామోజీరావు ఆ దొంగ ఒకటే. కాబట్టి ఇప్పుడు చందాదారుల యొక్క ఇంట్రెస్ట్ని కాపాడాల్సిన ఉద్దేశంతో ఆర్బీఐ కానీ కోర్టు కానీ ముందు మీరు చెల్లించండి, తరువాత మీరు సేకరించడం తప్పా కాదా అని నిర్ణయిస్తామని చెప్పారు. కాబట్టి రామోజీరావు గారు కేవలం 6 నెలలు మాత్రమే మీరు గౌరవప్రదంగా జీవించవలసి వస్తుంది. లేకపోతే మిమ్మల్ని తీహార్ జైల్లో పెట్టినా కూడా ఇబ్బంది. కాబట్టి ఏదో అండమాన్ నికోబార్ జైల్లోనే భారతదేశం వెలుపల ఇటువంటి ఆర్థిక తీవ్రవాదిని పెట్టండి. కాబట్టి సత్వర విచారణ జరగాలి. భారత రాజ్యాంగం ముందు, భారత చట్టం ముందు, అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి చట్టం ముందు రామోజీరావు గారి మోకాళ్ళు ఖచ్చితంగా ఉంచాల్సిందే. రైట్. అయితే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అయితే ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే 45 years అనేది చాలా సింపుల్ లాజిక్ కదా. సుప్రీంకోర్టు సైతం అటువంటి విషయాలు ఎందుకు తేల్చకుండా ఇంకా వేరే ఈ అందరికి ఇచ్చారో లేదో చూడండి అని ఎందుకు చెప్తుందంటారు వెంకటరామరెడ్డి గారు? అంటే చాలా సింపుల్ కదా. మనం మాబోటి మేమే లా గ్రాడ్యుయేట్స్ కాదు, బట్ ఎదురుగా కనపడుతుంది. అంటే సింపుల్ యాజ్ సచ్. అంటే వాళ్ళ ఉద్దేశము ఇతన్ని కేసు నుంచి తప్పించాలని మాత్రం కాదండి. అంటే ఒక జరిగినటువంటి విషయంలో ఉన్నటువంటి టోటల్గా ఎంత సేకరించారు, ఎంత రిటర్న్ చేశారు, ఇంకా రిటర్న్ చేయాల్సింది ఎంత ఉంది, తర్వాత దీంట్లో ఇంకా ఎంత దీంట్లో క్వాంటిఫై చేసి తర్వాత వాళ్ళు శిక్షను అమలు చేయాలన్నా కూడా, అంటే అక్కడ మనం ఆ వర్డింగ్ చూస్తే అమ్మో ఏదో వీళ్ళని ఇతన్ని సేవ్ చేయడం కోసం, ఇతన్ని రక్షించడం కోసం చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ మనకు అక్కర్లేదండి. ఖచ్చితంగా చట్టం దాని పని చేస్తుంది. ఒక నిష్ణాతతో వాళ్ళు ఒక విఘ్నతతో ఏదో ఒక పర్టికులర్ దీన్ని సాధించాలని, అతనికి ఖచ్చితమైనటువంటి శిక్ష పడాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఆ విధంగా రాసి ఉంటారు. దీనిపైన ఎంక్వైరీ జరిగినప్పుడు ఇంకా ఇవే కాకుండా ఇంకా అతను కేవలం ఏదో బ్యాంక్ స్టేట్మెంట్ అవి ఇవి సబ్మిట్ చేసి చెప్తున్నారు. దానిపైన ఎంక్వైరీకి వెళ్ళి కొంతమంది ఆఫీసర్స్ ఎంక్వైరీలో కూర్చొని నాకైతే డౌట్ 6 నెలల్లో అవ్వదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వేస్తుందా వేదని డౌట్. తెలంగాణ ప్రభుత్వం వేసిన దాకా వాయిదాలు పడతా ఉంటాయి. ఈ వాయిదాలతోనే వచ్చిందండి సమస్య. అందువల్ల సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్ లైన్ పెట్టేసి, ఒక డెడ్ లైన్ పెట్టి, ఈ విధంగా మీరు ఈ విధంగా చేయాలి, దానిపైన అవసరమైతే ఇంకొంతమంది అధికారులని రిక్రూట్ చేసుకోండి, లేకపోతే మేమే సెలెక్ట్ చేసి పంపిస్తాము, కొంతమంది అధికారులు అంటే ఇటువంటి కొంతమందిని ఇప్పుడు ఇతను ఒక రెప్యూటెడ్ మార్గదర్శి కానీ, ఫైనాన్స్ కానీ, తర్వాత ఈనాడు కానీ ఒక రెప్యూటెడ్ సంస్థ కాబట్టి అతను మీడియాలో కూడా ఉన్నాడు కాబట్టి అతని ఇటువంటి వాళ్ళు చాలామంది తప్పించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అట్లే మనం ఈవెన్ వెస్ట్ బెంగాల్ కేసు చూసాం, చిట్ ఫండ్ కేసు, శారదాది. దానిపైన ఎంత త్వరగా అక్కడ అపోజిషన్ గవర్నమెంట్ కదా. అందుకనే ఇప్పుడు ఇక్కడ కూడా గవర్నమెంట్స్ ఫెయిల్ అయినప్పుడు న్యాయ వ్యవస్థలు, న్యాయస్థానాలు మన చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నాయండి. అట్లా కాదు. నాకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆప్ కేసులో అంతా కలిపి 100 కోట్లు కూడా లేదు, ఏళ్ల తరబడి జైల్లో ఎట్లా ఉంటున్నారు. ఇక్కడ ఏపీలో చంద్రబాబు గారి కేసు సంబంధించి ఆయనకేం సంబంధం అని కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరి ఎట్లా న్యాయ వ్యవస్థలోని ఇంత మతలబులు ఉండకూడదు కదా. చూడటానికి ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద విమర్శ ఇది ఒక్కటేనండి. వాళ్ళ పార్టీలో చేరితే, నేరం చేసి వాళ్ళ పార్టీలో చేస్తే వాడికి పవిత్రులైపోతారు, లేకపోతే వాడికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. పాపం సిసోడియా అనే అతను దాదాపు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరిగే ఉంది కదా. ఆ పర్టికులర్ ఇష్యూలోకి ఎవరు వెళ్ళట్లేదు. అంటే బహుశా ఇప్పుడు అట్లా కాదు, ఆప్ వాళ్ళది అదే కేసు కదా. అదే అక్కడ వాళ్ళు 100 కోట్లు అంటున్నారండి. ఆ 100 కోట్ల నుంచి ఇక్కడ కూడా 66 కోట్లు డైరెక్ట్ గా స్కిల్ స్కామ్ లోనే ఉంది కదా. ఇంకా మిగతావి చాలా ఉన్నాయి. వీటన్నిటి మట్టి ఇప్పుడు బహుశా బీజేపీ వెయిట్ చేసి వాళ్ళ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇతన్ని ఓడగొట్టిన తర్వాత, జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వాళ్ళ గవర్నమెంట్ కూడా సెంట్రల్లో వచ్చిన తర్వాత దే వాంట్ టు గో ఫర్ ఎంక్వైరీ. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి
ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా ఈ చోటా మోటా నాయకులందరూ కూడా బీజేపీలో చేరి ఆంధ్రాలో ఒక విధమైనటువంటి ప్రతిపక్షంగా కనీసం మినిమం ప్రతిపక్షంగా ఎదగాలనేది వాళ్ళ కోరిక. రైట్. సాయి మోహన్ గారు చెన్నై, సంక్షిప్తంగా మాట్లాడండి. రైట్, కట్ అయినట్టు. ప్రసాద్ గారు రాజమండ్రి, చెప్పండి. రాజమండ్రి వాస్తవ్యుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా చక్కగా నిన్న మాట్లాడారు. మీకేమనిపించింది? ఆయన చెప్తున్నట్లుగానే చట్టం అందరికీ సమానంగానే వస్తుందా రాదా? మరి రామోజీరావు గారికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్తే వాళ్ళ మీద ఇంత రాసేస్తున్నారని కూడా ఆయన బాధపడ్డాడు. చట్టం అందరికి స్పెషల్ గా ఉంటుందని మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కేఎస్ఆర్ గారు. అంతేనా? నేను బ్యాంక్ లో 33 సంవత్సరాలు పనిచేశాను. గుడ్. ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఈనాడికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బ్యాంక్ వచ్చి లోన్ కావాలని అడిగారు. మేనేజర్ గారిని అడిగితే ఆయన ఏమని చెప్పారు. ఆయన కొత్తగా రావడం వల్ల వాళ్ళు అసెస్ చేసుకోలేకపోయి రాలేదు. ఆయన వర్తి పార్టీయే, ఆ లోన్ అడిగిన పార్టీ. ఆయన మేనేజర్ ఏమనంటే ఆయన బ్యాంక్ ఏదో కొంచెం డిగ్రేడ్ గా మాట్లాడుతుంటే ఏంటంటే ఇలా అంటే నేను కొంచెం కన్సోల్ చేయాలి కదా బ్యాంక్ స్టాఫ్. చేసినప్పుడు ఆయన నాకు ఒక కరెంట్ అకౌంట్ ఒక 100 చెక్ బుక్లు ఇప్పిస్తారా అని అడిగాడు. ఆయన 100 చెక్ బుక్లు 100 లీఫ్లు ఇచ్చారు. 3 రోజుల తర్వాత అది మార్గదర్శి ఫైనాన్స్ లో ఇవి 2 పట్టుకెళ్ళి పెట్టి భారీ ఎత్తున లోన్ తెచ్చుకున్నారు. ఇది జరిగి ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అన్నది ఇది ఒక విధానం. ఎందుకంటే ఆయన బ్యాంకుకి ఎందుకు వచ్చారంటే ఆయన వడ్డీ పార్టీ ఆస్తులు ఉన్నాయి, కానీ బ్యాంకు తక్కువ వడ్డీ అని చెప్పి వచ్చారు. అది అది బ్యాంక్ మేనేజర్ అసెస్ చేసుకోకపోవడం వల్ల లేకపోతే బ్యాంక్ నిబంధనలు ఒప్పుకోకో ఆయన బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇష్టం లేకుండానే ఆయన వెళ్ళారు. 3 రోజులకి లోన్ వచ్చిందని చెప్పారండి పెద్ద మొత్తం. ఎట్లా వచ్చింది మరి? వాడు ఎంక్వైరీ చేసుకుంటారు కదా, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకుని ఆయన లోన్ ఇచ్చారు. ఆయన పెద్ద హోటల్ కట్టాడు, చాలా కాస్ట్లీ హోటల్. ఇంతకీ కట్టాడా లేదా తిరిగి కట్టాడా లేదా డబ్బులు అవి కడతారు కదా సార్, ఆస్తులు ఉంటాయి. అది ఏమన్నా ఉంటే అది అంత నాకు తెలియదు. మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ మార్గదర్శి ఫైనాన్స్ ఎలా చేస్తుంది ఫ్రాడ్ అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను నేను. రైట్. శర్మ గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. నమస్కారాలు సార్. నమస్కారం సార్. నాకు ఒకటే అనుమానం సార్, న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తి గారు ఒక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఒక తీర్పునిస్తే ఆ తీర్పునిచ్చిన జడ్జి మీద ఏమి చర్యలు ఉండవా సార్? అసలు క్లయింట్ అట్లా ఉండదు, పట్టిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ జడ్జీలు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా న్యాయశాస్త్రానికి విరుద్ధంగా తీర్పునిస్తే వాళ్ళ మీద చర్యలు లేకపోవడం ఏంటి సార్? అసలు నాకు అర్థం కాని విషయంలో మీరు నేను సామాన్యులు, మనం అటువంటి ప్రశ్నలు వేస్తే మళ్ళీ మన మీద కోపం రావచ్చు. వాళ్ళకి ఎందుకు వచ్చిన గొడవ, ఈ గొడవ అంతా మనకెందుకు, కానీ విషయం వరకు చర్చించుకుందాం. ఈ జడ్జిలు అన్ని నియామకాలు ఆ కథ కమామిషు. నాగార్జున మాట్లాడండి. కొమ్మినేని గారు, మీరు ఇందాక 45S చెప్పారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ గురించి, దాని గురించి మీకు ఒకటి చెప్పాలండి. సో 1980-1998 ఆ టైంలో ఒక పెద్ద భారతదేశంలో ఒక పెద్ద గౌరవం ఒకటి జరిగింది. ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా ఈ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీసు హెచ్యుఎఫ్లు ఇబ్బడి ముబ్బడిగా డిపాజిట్లు కలెక్ట్ చేస్తున్నారు, బోర్డులు తిప్పేస్తున్నారు. సో ఈ సందర్భం వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చెప్పిందంటే ఇట్లా వచ్చేటువంటి కంపెనీలన్నింటినీ మానిటరింగ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే కంపెనీస్ అనేవి కంపెనీ ట్యాక్స్ 1956 ప్రకారం రిజిస్టర్ అవుతున్నాయి, మేము మానిటర్ చేయగలుగుతున్నాం. సొసైటీస్ అనేవి సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 8060 ద్వారా రిజిస్టర్ అవుతున్నాయి, మేము మానిటర్ చేయగలుగుతున్నాం. కోఆపరేటివ్ సొసైటీసు స్టేట్ గవర్నమెంట్స్ యాక్ట్ ప్రకారం అవుతున్నాయి, మేము మానిటర్ చేయగలుగుతున్నాం. లేకపోతే మిగతా కార్పొరేషన్స్ పార్లమెంట్ కానీ అసెంబ్లీ చేసిన చట్టాల ప్రకారం ఉన్నాయి కాబట్టి మేము మానిటర్ చేయగలుగుతున్నాం. కానీ ఈ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అనేవి మేము మానిటరింగ్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఆ రిజర్వ్ బ్యాంక్ అనేది ఈ 45S తీసుకొచ్చిందండి. ఇది దీని వెనకాల ఉన్నటువంటి కారణం, 45S తీసుకురావడం గల కారణం ఇది. దాంట్లో ఏం చెప్పిందంటే 45Sలో
ఎవరు డిపాజిట్లు తీసుకురాకూడదు, అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్, లేదా ఒకవేళ మీరు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయితే మీరు ఈ కింది 22 వరుసలు, అంటే మీ బంధుగణంలో ఉన్నటువంటి 22 వరుసలు, ఫాదరు, మదరు, డాటరు, ఫాదర్స్, మదరు, Right. ఈ అదంతా- 22 మంది అదంతా మాత్రమే చాలాసార్లు చర్చించిన దగ్గర మాత్రమే విషయాలే మీరు ఇవి. డిపాజిట్స్ తీసుకోవాలి అని చెప్పి రైట్. ఒక రూలింగ్ ఇచ్చి, కాదండి ఒక్క నిమిషం అండి, రూలింగ్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ డిపాజిటరీ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చిన తర్వాత చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కలిపి 121 ఉన్నాయి. 121 కలిపి 2394 కోట్ల రూపాయలు డిపాజిట్లు కలెక్ట్ చేస్తే, రామోజీరావు ఒక్క మార్గదర్శి సంస్థే 2603 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 2603 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999ని వారి మీద ప్రయోగించకుండా 2600 కోట్ల రూపాయల డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు పంచుకున్నారు. ఇది రామోజీరావు గారు ఒక్కరే ఉండి చేసినటువంటి కుంభకోణం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1999 చట్టాన్ని కూడా వైలేట్ చేసి జరుగుతున్నటువంటి ఘోర కుంభకోణం 121 అర్బన్ సంస్థలని పక్కదారి పట్టించి వారి దగ్గర ఉన్నటువంటి సేకరించిన డబ్బులను కూడా వీళ్ళు సేకరించారు. మేము వైలేట్ చేసిన ఆర్బీఐ 45 వైలేట్ చేసింది, ఎన్పిఎఫ్ రిజిస్టర్ అవ్వనటువంటి సంస్థ, ఆర్బీఐ అప్రూవల్ అయినటువంటి సంస్థ. ఓకే కంప్లీట్ చేయండి. దాంతో పాటు ఇంకొకటి చూడండి, వీళ్ళు సేకరించింది 2600 కోట్ల రూపాయలు అయితే వీరి దగ్గర ఉన్నటువంటి నష్టాలు 1114 కోట్ల రూపాయలు. ఆల్రెడీ అంత నష్టాలు ఉన్నటువంటి సంస్థ తిరిగి డిపాజిట్లు ఎట్టా సేకరించింది, ఏ విధంగా అమ్మేసింది అనేది మరొక సబ్జెక్ట్. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఆంధ్ర తెలంగాణ 2 ఈనాడు ఎడిషన్స్లో రేపు ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వండి. మీ దగ్గర తీసుకున్నటువంటి చందాదారులు క్రమ సంఖ్య, వారు ఎప్పుడెప్పుడు డిపాజిట్లు ఇచ్చారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు రిలీవ్ చేశారు, వాళ్ళు ఎంత మొత్తం ఇచ్చారనేది రేపు ఈనాడులో మొదటి పేపరు హెడ్లైన్లో ఇవే ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తేనే రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు కలిసి కుంభకోణం చేయలేదని మేము నమ్ముతాం. కాబట్టి రేపు ఉదయమే వారు పబ్లిక్ నోటీస్ ఈనాడు పేపర్లో ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలకే సమాధానం ఇవ్వట్లేదు, మీ డిమాండ్కి ఎక్కడితో ఒప్పుకుంటారు కానీ. రైట్. ఇక మళ్ళీ ఒకసారి పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిన్న జగన్ గారు చేసిన స్పీచ్ చంద్రబాబు గారి మోసాలకి ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం అని అంటున్నారు. నిన్న గుంటూరులో కూడా సత్తెనపల్లి అంతా కూడా విపరీతమైనటువంటి జనస్పందన కనిపించింది. మీ అబ్జర్వేషన్స్ ఏమిటి? కొమ్మినేని గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా గత బస్ యాత్ర ప్రారంభం నుంచి విశ్వసనీయత గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హామీలు ఇస్తుంటాయి. హామీలు నమ్మాలా వద్దా అనే దాని చుట్టూ ఆయన రాజకీయంగా మాట్లాడుతున్నాడు. అదే కరెక్ట్. ఎన్నికల టైంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఆయన ప్రధానంగా సంక్షేమ పథకాల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఆయన వృద్ధుల సమావేశంలో కూడా చెప్పాడు, వితంతులు వీళ్ళందరితో సమావేశం వేసి పెన్షన్దారుల సమావేశంలో స్పష్టంగా చెప్పాడు, తాను ఎందుకు మీకు చేశాను, చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎందుకు నమ్మద్దు అని. దానికి బలం చేకూర్చేట్టుగా చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా వాలంటీర్లకు సంబంధించి కానీ లేకపోతే ఇంకొక చీఫ్ సెక్రటరీని టార్గెట్ చేసి ఎందుకు రాస్తున్నారు? చీఫ్ సెక్రటరీ టార్గెట్ అయిపోయారు వాళ్ళు. వెంటనే చీఫ్ సెక్రటరీని తొలగించేసేవాళ్ళు. ఎందుకు తొలగించేవాళ్ళంటే ఎందుకు తొలగించేవాళ్ళు చెప్పరు, తొలగించేవాళ్ళు అంతే. అంటే ఆయన ఉంటే ఏదేదో మాట్లాడి చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ప్రధానంగా ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ నిన్న వడ్లరామయ్య గారు తమాషాగా వెళ్ళి మే 1వ తేదీ ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధంగా చీఫ్ సెక్రటరీని ఆదేశించాలంట. ఎవరి ద్వారా ఇవ్వాలి అది మాత్రం చెప్పరు. అంటే పాయింట్ ఏంటంటే ఇంటింటికి ఆదేశించమంటారు. ఎవడు బొమ్మన్నాడు? ఇంటింటికి వద్దని మీరే చెప్పింది. వాలంటీర్లు తీసుకొచ్చి ఇంటింటికి ఇవ్వద్దని మీరే చెప్పారు. అది బూమ్ ర్యాంగ్ అయ్యేసరికి ఇప్పుడు ఏమంటున్నారు, చీఫ్ సెక్రటరీని ఆదేశించండి, ఇంటింటికి పంపించేయండి అండి. కొమ్మినేని ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయాలి. 2,65,000 మంది ట్రైన్డ్ వాలంటీర్లు, వీళ్ళు ట్రైన్డ్ వాటితో ఒక అనుబంధంలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ని 2 రోజుల క్రితం క్యాన్సిల్ చేశాడు బారేసి. ఉపాధ్యాయులు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, ఏంటి ఇది సిస్టమ్? మీకు గుర్తుంటే మొదటి దశలో వాలంటీర్లు 6 నెలల పాటు తడబడ్డారు ప్రారంభంలో పని. ఎందుకంటే అట్లే ఉంటుంది.
అలాంటిది ట్రైన్డ్ పీపులే తడబడినప్పుడు ఇన్ని వేల వందల కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తారు? ఇది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ద్వారా వేసిన సమస్యను తప్పించుకోవడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తా ఉంది. నిన్న ఒక సభలో మాట్లాడుతున్నారు, అమ్మఒడి పథకాన్ని 15 మంది 5 మందికి ఇస్తే ఎంత 10 మంది అంటే వేలం పాటలాగా బాడుతున్నాడని, ఇక్కడ 15,000 మందికి ఇస్తే 75,000 కోట్ల జోలికి వెళ్ళట్లా, నేను ఎంతన్నా ఇస్తాను అని చెప్పడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలని కొనసాగించకపోతే ఆ పార్టీకి రాష్ట్రంలో మనుగడ ఉండదు అనేది క్లియర్ అయిపోయింది. రెండో విషయం ఇంకా తమాషా చూడండి, సూపర్ 6 రద్దు చేస్తున్నారు. సూపర్ 6 రద్దు చేసి ప్రజా మేనిఫెస్టో తెస్తంట. నా పాయింట్ ఏంటంటే సూపర్ 6 అని మీరు పెట్టారు, బీజేపీ 2 పెడుతుంది, జనసేన సూపర్ 10 అనండి. సూపర్ 6 ఎందుకు రద్దు చేసుకుంటున్నారు అంటే మీరు ఇచ్చిన ఎన్నికల ఇప్పుడు సూపర్ 6 రద్దు చేసుకున్న వాళ్ళు రేపు ఇప్పుడు వాలంటీర్ల విషయంలో 10,000 రూపాయలు రద్దు చేసుకోరా అంటే ఎన్నికలకు ముందుగా ఇంత తడబాటు ఎందుకు? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాలంటీర్లు కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది. దాని నుంచి కోలుకోవడం కోసం మరిన్ని తప్పులు చేస్తా వేలం పాటలాగా మీకు అంత ఇస్తాను ఇంత ఇస్తాను చెప్తాను. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నాడు గట్టిగా. ఎస్, ఇట్లాంటి వ్యక్తిని నమ్ముతారా? సరే, ఆయన భాష అవన్నీ మిగతా విషయాలు పక్కన పెడితే ఇట్లాంటి వ్యక్తిని నమ్ముతారా? చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటూ నన్ను నమ్ముతారా? ఈ రెండింటి డివిజన్ చేస్తున్నాడు ఆయన ప్రధానంగా. ఇట్లాంటి మాటలు చెప్పే వాళ్ళు నమ్ముతారా, నన్ను నమ్ముతారా ఆలోచన. ఇప్పుడు మీకు ఉదాహరణ పెన్షన్దారులకు సంబంధించి 10,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ కూడా నేను కూడా 10,000 ఇస్తానని చెప్పాల. అదేవిధంగా పెన్షన్దారులకి 3,000 నుంచి 4,000 పెంచుతానని చంద్రబాబు గారు అంటారు, జగన్ గారు ఎక్కడ అనట్లేదు. ఎందుకు నమ్మరు? నన్నే నమ్ముతారనే విశ్వాసాన్ని ఆయనకు ఉంది. ఎందుకు ఉంది నమ్ముతారని? నేను ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాను, ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి చేస్తున్నాను, గెలిచిన ప్రమాణ స్వీకారం రోజు ఏం మాట్లాడాడో ఎలక్షన్ రోజు ఏదే మాట్లాడుతున్నాడు. ఇది ఈ తేడాన్ని చూడమని ప్రజలకు చెప్తున్నాడు. ఖచ్చితంగా దానికి బలం చేకూర్చగా ప్రతిపక్ష నాయకుడు వ్యవహరిస్తున్నాడు. రైట్, టైం అయిపోవచ్చింది. నాగార్జున గారు సంక్షిప్తంగా నిన్న జరిగిన సభ మీద ఒక మాటలో కంప్లీట్ చేయండి. సార్ అంటే ఒకటే పాయింట్ చెప్దామని వచ్చానంటే, వాస్తవానికి మా పల్నాడు ప్రాంతం మీకు కూడా తెలుసు, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత వచ్చేటువంటి రెంటచింతల గ్రామం ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మా పల్నాడు జిల్లాలో ఎంటర్ అయ్యాడండి. పలనాడు అని ఆ ఉష్ణోగ్రత ఉండే చోట మాకు బ్రహ్మాండంగా వర్షాలు పడడం మొదలుపెట్టి నిన్న మొన్న మొత్తం వర్ష ప్రాంతం ఉంది, ప్రశాంతంగా అంతా చల్లని వాతావరణం వచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారు వస్తాడు అని దయచేసి పేపర్లో ఈనాడులో రాయొద్దని చెప్తున్నా. ఎందుకంటే మీరు రాస్తున్నారు, మాకు ఎండలు పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పెడుతున్నారు కాబట్టి చక్కగా వర్షాలు గిర్షాలు వచ్చేటట్టు ప్రజలందరూ కొంచెం చల్లటి వాతావరణంలో ఉన్నాడు. మా పల్నాడు సభ సిద్ధం సభ జరిగిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా అండి, పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 1 సీట్ రాదు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అంటున్నారు. పల్నాడు జిల్లానే ఫస్ట్ ఆ వీర తిలకం దిద్ది పంపించింది. 7కు 7 గెలుస్తాం, ఉన్న ఒక నరసరావుపేట ఎంపీ మేము గెలుస్తామని మాత్రం చెప్పగలుగుతున్నాం. రైట్, పురుషోత్తమ్ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు, వెంకటరామరెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.